భానుప్రకాష్ ప్రసాద్ గారు. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరంలో కావచ్చు, వివిధ మున్సిపల్ పరిధిలో కావచ్చు, పట్టణాల్లో ఈ స్ట్రీట్ డాగ్స్ వల్ల చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అధ్యక్ష. ఈ మధ్యనే చూసాము, 1-2 సందర్భాల్లో చిన్న పిల్లల్ని 1 year 2 years లోపల ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళు ఆడుకుంటున్నటువంటి సందర్భంలో దాడి చేసి ఈ స్ట్రీట్ డాగ్స్ దాడి చేసి చంపినటువంటి అమానవీయమైనటువంటి సంఘటనలు చూసాం. నిన్ననే ఒక సంఘటనలో ఒక వృద్ధురాల మీద దాడి చేసినటువంటి సందర్భం కూడా చూసాం. కాబట్టి దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితులు చూసాం. ఈ రకమైనటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆ స్ట్రీట్ డాగ్స్ని ఏ విధంగా మరి పట్టుకుని వాటిని ఎక్కడ ఇచ్చేస్తారనేటువంటి విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొన్ని చిన్న పిల్లల మీద 5 సంవత్సరాల లోపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఆడపిల్లల మీద కూడా అమానవీయంగా అత్యాచారాలు జరిగినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం అధ్యక్ష. మొదటిదేమో అది అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి వాళ్ళు, ఆ శాఖల వాళ్ళు తగినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవదేమో దీని మీద ఎందుకు జరుగుతుంది, ఈ మానసికమైనటువంటి ఇటువంటి పరిస్థితులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ చిన్న పిల్లల్ని చూస్తేనే ఎవరైనా కూడా వారిని ప్రేమించేటువంటి ఇదిలో ఉంటుంది తప్పితే ఈ రకమైనటువంటి ఆలోచన, ఈ రకమైనటువంటి ప్రవృత్తి మానవుల్లో ఏ విధంగా వస్తుంది అనేటువంటి దాని మీద కూడా ఒక ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 అంశాల విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ప్రభుత్వం చూపెట్టాలని ఈ ద్వారా నేను కోరుతాను. ధన్యవాదాలు. ఆనరబుల్ మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు భానుప్రసాద్ గారు చెప్పిన విషయాన్ని మా దృష్టిలో ఉన్న అధ్యక్ష, కొన్ని సంఘటనలు చూస్తున్నాం. ఇప్పటికే మున్సిపల్ కమిషన్లకు గ్రామాలలో ఉన్న స్పెషల్ ఆఫీసర్లు ఆదేశాలు ఇచ్చాను. తప్పకుండా దాని మీద చర్య తీసుకుంటున్నాం.